జీఎస్టీ సవరణతో సామాన్యుడి పంట పండింది. ఇంతకాలంగా అదనంగా కట్టిన ఛార్జీలు చాలా వరకు తగ్గుతున్నాయి. అనేక వస్తువుల ధరల్లో వేలల్లో మార్పు కనిపిస్తుంది. ఓ పక్క ఫెస్టివల్ సీజన్, మరో పక్క ధరల తగ్గుదల కలిపి మార్కెట్ కి మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. పాల ఉత్పత్తులతో మొదలుపెట్టి టీవీలు, ఏసీలు, కార్ల వరకు చాలా వస్తువుల ధరలు తగ్గాయి. ఓ పక్క జీఎస్టీ తగ్గుదల, మరో పక్క దసరా, దీపావళి సీజన్ రావడం, ఇవన్నీ కలిసి మార్కెట్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు రిలయన్స్, బజాజ్, క్రోమా లాంటి స్టోర్లో మంచి డీల్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్ మార్పులతో టీవీల రేట్లలో చాలా మార్పు కనిపిస్తుంది. 4-5 వేల నుంచి 30 వేలకు పైగా తగ్గుదల కనిపిస్తుంది. సోనీ బ్రేవియా టీవీ మోడళ్ల మీద 5 వేల నుంచి 71,000 తగ్గింది. 43 ఇంచెస్ టీవీ ధర 59,900 నుండి ధర 54,000కు చేరింది. 55 ఇంచెస్ టీవీ ధర 35,000 తగ్గింది. ఎల్జీ టీవీల రేట్లు కూడా భారీగానే తగ్గాయి. 43 నుంచి 100 ఇంచెస్ల మోడళ్ల మీద 2,500 నుంచి 85,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఇక పానాసోనిక్ అయితే 3,000 నుంచి 4,700 వరకు తగ్గించింది. అటు ఏసీల విషయానికి వస్తే వీటిలో కూడా 5-6 నుంచి 10,000 వరకు తగ్గుదల కనిపిస్తుంది. సాధారణంగా చాలా మంది ఆఫ్ సీజన్ లో తక్కువ ధరలు ఉంటాయని ఏసీలు కొంటూ ఉంటారు. దానికి జీఎస్టీ తగ్గుదల కూడా కలిసి రావడంతో చాలా ఇళ్లకు ఏసీలు వచ్చే అవకాశం ఏర్పడింది. కార్ల విషయానికి వస్తే జీఎస్టీ స్లాబ్ల మార్పు ప్రకటించిన వెంటనే కార్ల కంపెనీలు కొత్త రేట్లు అనౌన్స్ చేశాయి. జీఎస్టీ మార్పులు అమలు మొదలు కాకుండానే కొత్త రేట్లతో బుకింగ్లు కూడా మొదలు పెట్టేశాయి. ప్యాసింజర్ వెహికల్స్ మీద ఉన్న 28% జీఎస్టీ 18% తగ్గింది. అంటే 10 లక్షల కారు ధరలో 1,00,000 నుంచి 1,15,000 వరకు తగ్గుతుందన్నమాట. ఓవరాల్ గా కార్లు, ఎలక్ట్రానిక్స్, గృహ అవసరాలకు సంబంధించిన వస్త్రాలు, డైరీ, ఆహార ఉత్పత్తుల్లో సహా చాలా వస్తువుల ధరలు తగ్గాయి. అయితే ప్యాక్ చేసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాటి ధరను చెక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 22కు ముందు తయారైన ఉత్పత్తుల మీద కొత్త ధర స్టిక్కర్లు అతికిస్తారు. కానీ పాత ధర కూడా అలాగే ఉంటుంది. అంటే ఒకే ప్యాక్ మీద 2 ధరలు కనిపిస్తాయి. ఓవరాల్ గా పండుగల వేళ జీఎస్టీ స్లాబ్ మార్పు కస్టమర్లకు ఊరటనిస్తుంది.